నడువురా సనిగా నడవయాక ఆనలాంటి ఆనలు పడుతున్నాయి రాగింత పని కూడా చేయరు మీరు. ఎక్కువైతే అక్క వద్దక్క నీకు దండం పెడతా. ఒక్కటే రూపాయి అక్క మస్తు అవుతాయి. సాధన అయితే లేదు అక్క, సాధన అయితే లేదు. సంకలు ఎత్తుకుంటా ఇది పట్టుకున్నా. అరే ఓ బాడుకోవాలా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నడువురా సనిగా నడవయాక ఆనలాంటి ఆనలు పడుతున్నాయి రాగింత పని కూడా చేయరు మీరు. కాదురా సన్యాయ ఇసుకోలకు అయితే కాదా సన్యాయ? నాయనకి వస్తే మీ అమ్మ మీ నాయన ఏమన్నారా? లోకం ఏమన్నారా? 100 రూపాయలన్నా వస్తాయని వచ్చిన. ఓయ్ అమ్మో 100 రూపాయలు మీ నాయన ఇయ్యడా? 100 రూపాయలు నేను కట్టుకొని కూర్చుంటాను. కాదు ఆడని మా డాడీ కొట్టిడు. వాయమ్మో ఇంత దెబ్బ కొట్టిండేమరా? రక్తం వచ్చింది భుజం మీద. ఎంత దెబ్బ కొట్టిండు మీ అయ్యా? నాయన ఇక మరి 200 రూపాయలు అంటుండవు. నా తాన అయితే లేవు బిడ్డ, అన్ని పైసలు ఇయ్యను నీకు. ఎన్ని ఏంటంటే 50 రూపాయలు ఇస్తారా? కనీసం 100. వాయమ్మో మంచిగా చదువుకుంటావా మరి? సరే జిక్కిడిగా ఇస్తా, 100 రూపాయలు ఇస్తుందా? శంకర్ ఏం పని చేస్తావు చూడక? ఓయమ్మో ఇవాళ మందు కొట్టాలి బిడ్డ. పత్తి చేను అంతా పురుగు పట్టింది, ఏ రానే ఖరాబ్ అవుతున్నది. మందాన్న కొడతా పోయి. ఏం మందు? ఏం మందు? పురుగుల మందు. ఏం మందు కొడతారు? తాయ మందు కొడతారా? నడుగురా వీళ్ళవా నీళ్ళు మోయానికే? ఇక కుయ్యగాళ్ళని పిలిచి నీళ్ళు మోపించుకుంటా. నీకేమో ఉత్తర చేతులు పెడతారు టారలు. చెప్పలేవా? చిన్న బాగుంటారా? బాగానే ఉంటుంది. నేను బాగా మనవయ్యే పత్తి చేనుకు పురుగు పట్టింది, మందాన్న కొడదామంటానంటే ఆ వాడుకావు పంది లేకుండా జ్వరం వచ్చింది. లేస్తే లేడు జీతగాడు. రాయమ్మా కొమరక్క టీ చూస్తే అందరు బాగుండారా? అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దాళ్ళు మనమలు మనమరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమనమలు అందరు బాగుండరా? ఏం వరుస నన్ను మర్చిపోయినా? రాయమ్మా బిడ్డ నాగేటోళ్ళు నాగుతుండరు, మురిసేటోళ్ళు మురుస్తుండరు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తుండరు. కొమరక్క ముచ్చట చూసి బాధలన్నీ మర్చిపోతుండరు. మొగడు కొట్టిన బాధలు మర్చిపోతుండరు, కోడాళ్ళు కొట్టిన బాధలు మర్చిపోతుండరు. వాయమ్మో మంచి అన్నాక తీరొక బాధ ఉంటుంది. ఆ బాధలన్నీ కొమరక్క ముచ్చట చూసి కొమరక్క సంసారం చూసి నగుతుంటారు. దౌడకెట్టి గుద్దాలి అందరినీ. బిడ్డ యాళ్ళకు తినుండ్రి. ఆనకాలం కింద మీద ఆన పడుతుంది, మంచిగా పని చేసుకోండి, టైంకి కలుసుకోండి. చేనులు పంటలు మంచిగా అయినాయి. పత్తి చేనులు మంచిగా అయినాయి, మక్క చేనులు మంచిగా అయినాయి, దొన చేనులు మంచిగా అయినాయి. వరినారు ఏమో కరియాట్లు చేస్తున్నారు, రాళ్ళు తీస్తున్నారు. మస్తు పనిదే తల్లి. పుచ్చడు పని ఉత్సవానికి కూడా టైం లేదు. నాకు ఇంతసేపు వాళ్ళ కరియడానికి కూడా పని టైం లేదు. పోతానమ్మా. డబ్బా దొరుకుతున్నా అయ్యా ఏమంతా దొరుకుతుంది. ఈ రాజేష్ అంత అన్నదంట అడుగుదందా? రాజేషా ఓ పిల్లగా ఓ రాజేష్. అరే ఏంది కొమరక్క పొద్దున్నే బాత్రూంలో కూడా కూర్చొనియావా? రాత్రంతా గడిబిడి బాత్రూంలో దొడ్డి కూడా కూర్చొనియావా? నేను దొడ్డికి కూర్చోవద్దా అంటున్నాను తమ్ముడా. ఏం చేతురా పచ్చేనంత పురుగు పడ్డది. ఏడు పని ఆనే ఉండదు తమ్ముడా. ఏం చేతు మందు కొడదామంటానంటే మందు డబ్బా లేచారా? మందు డబ్బా ఉండదేమో ఇరా. ఇగో 6 రూపాయలు అడుగుతావా, 7 రూపాయలు అడుగుతావా, 3 రూపాయలు అడుగుతావా? ఎన్ని రూపాయలు అడిగినా అన్ని రూపాయలు నీ చేతిలో పెట్టి డబ్బా తీసుకొని పోతారా? మా అక్కనే కదా పుక్కట్లో తీసుకుపోతుందేమో అనుకుంటున్నామేమో కానీ నేను పుక్కట్లో తీసుకుపోయి ఆడదాన్ని కాదు. నీ పైసలు నీకు ఇచ్చే తీసుకొని పోతా ఈరా. వాయమ్మో 6 రూపాయలు 7 రూపాయలు చాలా ఎక్కువైతే వేక మళ్ళీ నువ్వు ఇచ్చిన పైసలతో నేను బిల్డింగ్లో కట్టుకొని నేను నా పిల్లం ఏడ ఊర్లాడుతుంది చెప్పు. చాలా ఎక్కువైతే అక్క వద్దక్క నీకు దండం పెడతా. ఒక్కటే రూపాయి అక్క మస్తు అవుతాయి. పూరా పైసలు ఇయ్యది ఇదే కదా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఇవ్వకుండా పోతాడ్రా. ఏమక్క నీవు చేనుల కాడ పని చేయించుకొని ఎన్ని పైసలు ఇచ్చినా ఊరు మొత్తం తెలుసు. ఇంకోటి నేను ఒకటే మాట చెప్తా, నేను ఊరు మొత్తానికి నా పంపించేది అందరికి ఒకరికొకరికి 500 రూపాయలు ఇస్తా. నువ్వు మా కొమరక కాబట్టి నెలకా? నెలకు కాదు ఒక్క రోజుకి. అమ్మ బాబాయ్ రోజుకి 500 రూపాయలా? మరి ఏందనుకున్నావు? లేకపోతే రూపాయికి 2 రూపాయలు కొత్తరా ఏంది? ఊరందరికి 500. నీవు మా కొమరకవి కాబట్టి నీకోసం 200. సరే పోనీలే 300 లాక్ ఇస్తుంది చూడక్క రోజుకి. ఈరయ్యా 100 రూపాయలు ఇచ్చో కలిసి నీ బొంద కొడతా. సరే సర్లే
ఊరు అన్యాయం చేస్తాడు. మా బావనే లేడు, ఒక్క వ్యవసాయం చేసుకుంటున్నది, ఎట్లా చేసుకుంటుందో అక్క. పిరిగా డబ్బా తీసుకొని పోయి కొట్టుకొని పుర్ర కొట్టుకొని పిర్ర కొట్టుకొని తెచ్చిపెట్టాను అక్క. నీవు అన్నట్లు నేను పిరిగా ఇచ్చిన అనుకో, వాడు దాని మెకానిక్ షాప్ కూడా నాకేమో పిరిగా చేస్తాడా? నిన్ననే పోయి షాద్ నగర్ పోయి 1000 రూపాయలు పెట్టి చేపించుకొచ్చిన. నాకేమన్నా పుణ్యం వస్తదే? రాపు దానికన్నా ఎక్కువ ఇస్తావు, తీసుకొని రాపు. చేసిన అన్యాయం. తక్కువ హుషారులేదు. తక్కువ హుషారులేరా బాడకావు. నీకు ఓ అమ్మ, మేము కూడా ఎగసాలు చేసినాం రా, ఎగసాలు చేసినాం. అమ్మో మందు నే తమ్ముడా, తుసుకో కొడుక, చచ్చిపోతే పొచ్చిపోతే మందు పాడాయి ఇంట్లో. ఓక నీకు దండం పెడతా, నువ్వు పైసలు లేకపోయినా పర్లేదు కానీ నేను చంపేటట్లు ఉన్నావు కదా మందులో పెట్టి. అన్యాయ మందు పాడాయి నేను చూసుకోలే. ఎట్లా తాగుతారు చూడు మా గారి కొండ. నాయన సబ్బు పెట్టి కడుకుంటా కానీ నా డబ్బాకి ఇంత లొట్ట పడకూడదు. నేను ఎంత మంచిగా ఇచ్చినా అంత నీ డబ్బా కాకునేది నువ్వు కాకునేది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. దాని అడుగు అడిగిండు. చిన్న బిందె తోటి తెచ్చిపోయిన ఆయన పంది వండింది కాదు ఈడ ఓకర పెడుతున్నది. ఈయన అయినట్టున్నది పంది. ఓ పంది ఈంతన వాయమని ఓకర దేవు మీరికి ఎవడబెట్టి నువ్వు కారు. అమ్మో అయ్యో ఏమి దాయి కారపడ్డావురా దేవు మీనికి. అక్క జ్వరం వచ్చింది అక్క, పానం అంతా ఆగమాగం అవుతాంది, కింద మీద అవుతాంది, ఒళ్ళంతా నొప్పులు సిల్లింది అక్క ఒళ్ళు. ఎవరు పెట్టారు పేడు మూచాడా? ఆ నోట ఈ నోట మన పోయ్యా అంత పట్టకరా అంట చిల్లారు తిరుగుతారు. మన పెద్ద బొజ్జలు తిరిగినట్టు. లేవు మీరికి సాధన అయితే లేదు అక్క, సాధన అయితే లేదు. సంకలు ఎత్తుకుంటా ఇది పట్టుకున్నా ఎత్తుకుంటా. వాయమ్మ పందిరే గత్తరేవా దేవు మీరికి అంతే సంకలకు వస్తున్నాడు. నా సొంటల్లో 10 మందిని వేసుకొని పోతావు. లేవురా మీనికి నీ కాలు మోపుతారా? అవతలి తల్లు పోయి మందు కొట్టుకుంటున్నారు. లేవురా నోటే పెట్టి కొడతా చూడు మందు మళ్ళా సస్తే వస్తావు. నాకు శాతం అయితే లేదు, నేనైతే రాను. ఇగో రాముని కూలికి తీసుకొస్తా, ఆ 10 చేనుకు మందు కొట్టిస్తా. కానీ అయితే నీ నెల జీతంలో ఇవాళ నీ పైసలు కట్టింగ్ చేసి రాముగానికి ఇస్తా, నీ కట్టింగ్ చేస్తా. దేవురా మంచిగా మనవయ్యనే. ఆ పిర్రలు చూడు, పిర్రల మనవయ్యా. ఏం పిర్రలే మంచి దూడ బలిచని బలిచిండు. ఆ బోడి మూచానికి ఆ పేడు మూచానికి అంత ఆ బాడకా ఉంది అన్నాలి. నీ దత్తతోటి తిరిగినానికి 10 విల్లలైన కడుపులో పెట్టుకొని పంది ఈరనైన పంది వండుకొని దిగ్గుతాడు చూడు, అట్లా దిగ్గుతున్నాడు. రా ఆ మూర్తి గట్ట పెడుతున్నావు. నీ గత్తది ఏమా యాకటంగులు నా తాన నడువయి నడువు పోదాం నడువు. ఎవరన్నా ఎలుగానే బొలుగానే దొరుకునొత్తు. ఓ కొమరమ్మ, ఏంది గట్ల వస్తున్నావు? సీతమ్మంతా చెర పెట్టుకుంటా, నేను చేను కాపాడుకుంటా. అరే నీ చేనంతా పాడు చేస్తున్నావు కదా అమ్మా. సరిగా లేక ఏం లేక నేను బాధపడుతుంటావు. వరి వచ్చినట్టు వస్తున్నా వాళ్ళకెళ్ళి. ఓ గోపాలు, నీవు కొట్టాడకు తయారుగా ఉండవేమనయ్యా. నేను తయారుగా లేను. నేను అవతల చేనులకు పోతున్నా, మందు కొట్టడానికే పోతున్నా. ఒక దంటు దొక్కితే ఏమైంది ఇప్పుడు? నేను కొట్టడానికి ఏం లేనమ్మా. వానకాలం సరిగా లేదు, ఎండలు కొడుతున్నాయి, కలవనీకే వస్తలేదు, నా పెన్నం వస్తలేదు, కూలీలు వస్తలేరు. నేను ఎట్లా కాపాడుకుంటున్నా అట్లా కాపాడుకున్నా. బర్ర వస్తే ఉంటాయమ్మా. శిరవాగి పోతాయి. అయ్యింది ఒక దంట పోయిందనుకో నాకెన్ని 10,000 లాసు.
నీకేమి తిప్పుతావు అవతల పడతావు. నేను ఊపుకుంటా పోతున్నాను. ఏం మాటలు అయ్యా మాటలు? అవతల మరి అవతల చేను ఎట్లా పోవాలి? చేనులకి వెళ్ళి పోకపోతే మండుతున్నట్టుంది. పోనీకే వరం ఉంటది. ఓ వరం పోడతా మెల్లగా పోతా. ఆ వరం పోడతా మెల్లగా పిల్లలు తిప్పుకుంటే పోతా. ఓ ఈ తిప్పులు నా దగ్గర కాదు. తింపనీకి రాలేవు నువ్వు. మెల్లగా ఈ చేరుగా ఆకునేది మనిషివా దీనిలో కొడుతుంది నీ ఎక్కమ్మా. మాటలు మాట్లాడుతున్నారు. ఓ రోజాలు చేళ్ళకెళ్ళి పోతే ఏమైందా? బర్రె రొప్పినట్టు రొప్పుతున్నానంట. ఎవరిని అంటున్నా వీడ? చేళ్ళకెళ్ళి పోయినంత మాత్రం తింపుడు సాల్ చేయి. ఇగో బంగారం అసలు దాంట్లో పాడు చేస్తుంది. మొత్తం పెద్ద చేత వీకేస్తాయి. కదా ఏ రోజు పది పోతారు. ఇగో ఇదేంటి వరం కదా, వరం పడతావు వస్తున్నావు. తిప్పుకుంటా వరం ఇంకెళ్ళి ముసలిదాన్ని అయ్యా. నీరాక సోరోని కాదు. సారి పడవలే ఎవరు దాంట్లో. అమ్మ బాబాయ్ మొత్తం పత్తి చేను వీక్తా తెల్లారు వచ్చి ఎవరు చెప్పుకో. చూడు అమ్ముకోరా భూమి అంటా అని చెప్పిన, అమ్మ అంటా అని చెప్పిన, కొనుక్తా అంటా అని చెప్పిన. నిన్ను కొంట, నీ భూమి కొంట, నీ కాంతాన్ని కొంట. కొన్నావు పో. ఇగో ఇట్లా పో చక్కగా. నువ్వు నేను చేను దొక్కుంటూ పోతా. నువ్వు అన్నందుకనే దొక్కుతా. ఇగో అరే ఓ ఎంకమ్మా. నువ్వు వయసు పిల్లవా ముసల్దానవా? నాకు అర్థం కాదు. గట్లుకులాడుతో బొడ్డమ్మ ఆడినట్టు. లొడ్డమ్మ ఆడుతున్నాను. లొడ్డ ఎవరో పోతావు అక్కడ. మంచలు మర్యాద రాని తాతల నాటి నుంచి ఇటనే పోతారు. అమ్మురా అంట అని చెప్తే అమ్మడు. అంటే నేను అమ్ముతా. నాకేం లేదు తిననీకే. నువ్వు అమ్ముకుంటా. నువ్వు అమ్మే నేను కొంటా. నేనెందుకు అమ్ముతా? నీ ఆసంటలో 10 మందిని కొంటా. మరి నన్ను ఎట్లా అమ్మంటున్నావు? మరి త్వరలో చిరికినావు. ఓ గింత 10 ఎకరా పెట్టుకున్నావు. 10 గుంటల భూమి అమ్ముకొని అక్కడ పోతే కాదా? అదేనా బంగారం తల్లి. పో సాల్పో తిప్పి పక్కెళ్ళమండి. తొక్కరా పచ్చేన పడతాయి పెట్లు మరి. నీ చేనా మన నీ శని ఫోన్కి బార లేదు, ఏం లేదు. ఏం వరం రాములు లేపురా. ఓ ఎల్లాయా ఏమారా గింత చేప ఆరా పొద్దుగాల పోయి ఏం చేద్దు అక్క? నాకు శాతం అయితే లేదు. నా పానం పుల్ల సిల్లింది అని నాకు జ్వరం వచ్చి దొడ్డుకు పెట్టి కాళ్ళ పుట్టిగా ఆరుతుంది. పురుక్కు పరకు పోతూనే ఉంటుంది. ఇక రోములు కొడతాడు. రోములు చెప్పలేరా? కట్టాలు చేస్తాడు ఆయన. కాకి మొక్క పైన కట్టాలు చేసి ఎవరు చేస్తారు మరి? ఇక నీకు వాడుకావు. నువ్వెందుకు వచ్చినావు రా? నిన్ను ఎవడు పిలిచిండ్రు? అంతా మాట పనికి మళ్ళీ కొడుక నా ఇంటికాడ పొద్దున్న లేదు 10 మంది ఉంటారా? పని కూడా నీ కూడా ఎవరు వచ్చినాడు? నీ పని నా పండుగ వచ్చాడు. దాన్ని మాట్లాడానికి వచ్చాను నేను. గిన్నెలు కడిగి నాకు నీళ్ళతో మోహం కడుక్కునే ఆడదానా? నీకు ఒక్కటి కూడా రాదే. నువ్వు చెప్తే పనికి ఏదో బతుకులు ఆడిన పానం మంచిగా లేదన్న కడుపులో నొత్తుందని ఏరుగా పెడుతుందని కాకి మొక్కుపోడా కర్ర మొక్కుపోడా అంటే పని రాలి అనుకుంటుంది కానీ కానసాని ఎగురుతున్నావేమరా? నువ్వు చేస్తే చేయి లేకుంటే లేదు. నేను కొట్టుకుంటా మగవాడిని దాకా. కొట్టుకోమలా నన్ను గెలిచిండు. ఆయన వచ్చి గొలియాడు వచ్చి నన్ను దా రామాయణ వేరే నరసమ్మ పిలిచింది, జానకామ రానని చెప్పిన దీని దానికంటే రానని చెప్పిన. ఏమనుకోక రాములు, అది అట్టే మడతా ముసలిది దానికి. అరే కళ్ళు దాగా వచ్చింది. అది మనవే ఎవరో చక్కనికి రాదు దీనికి. ఒక్క తన్న నీకు ఊరి మీద వస్తుందని మొగోడు రాని అటు ఇటు కానోడు ఎవడన్నా రాని కానీ అయ్యా నేను చెప్తున్నా. ఇవాళ కర్రోనికి మాత్రం నేనైతే పైసలు ఇయ్య. మందు కరెక్ట్ కొడితేనే పైసలు ఇస్తా. నువ్వు ఇయ్యకే, నువ్వు ఇయ్యకు. నా జీతంలో కట్ చేసుకో. నా పానం మింగుతానికే తీసుకొచ్చి ఇలా పెట్టినావు. మళ్ళీ ఎవరు తాగమన్నారు, ఎవరు తినమన్నారు? 3 వద్దుల కాడ, దినాల కాడ, తీసేసిన కాడ సరే సర్లే. దాని మనవే ఇప్పుడు అయ్యా పోయి ఆవులను ఇడిచి నీళ్ళు దాపి కట్టేసి రాపో. ఆయనతోటి మందు కొడతా నేను. కడుపులో వస్తుంది అక్క నాకు. వాటిని కట్టేసి నీళ్ళు దాపి అక్కడ వండుకో పోరా.
ఇంట్లో మనబోయా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. పోరు అడుగు దబ్బవుతుందయ్యా ఏం నాకు దాక్కుతున్నావు కోపం ఎందుకురా అయినా మా ఇల్లుగాన్ని ఆ మాత్రం బెదిరియకపోతే లల్ల అంటారు రాడు అంటారు రాడు ఆయన తమ్ముడా నా చేతులకి వెళ్ళి నీకు పైసలు ఇవ్వాలంటే నాతోటి అవుతుందా ఆయన ఎల్లుగాడు ఇవాళ మందు కొడతలేడంటే ఆయన జీతం కట్టు కావాలి కదా తమ్ముడా ఆయన జీతం కట్టు చేసి నీకు ఇస్తామంటా అట్లా మాట్లాడినా నీవు కర్రెకాకివిరా కాకి పాపడవురా కరెంటు షాటుకు వచ్చిన కాకి లెక్కుంటావురా నేను గత మాట అంటున్నా తమ్ముడా నా తోడ పుట్టిన తమ్ముడా వచ్చాడు దా మందు కొడుతుందా అన్ని అంటున్నావు అంటున్నా తమ్ముడా అంటున్నామే మందు తెచ్చామా అయ్యో మర్చిపోయినరా ఎల్లుగానికి పైసలు ఇచ్చి పత్తి మందు మంచిది అంట అని తెచ్చినవా తమ్ముడా ఎల్లుగానికి 4,000 ఇచ్చినవు నాకు 4,000 ఇచ్చిండు పోయి తీసుకొని వచ్చిన చిక్కడు దొరకడు దాని పేరు ఏం పేరు చిక్కడు దొరకడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. మంది పేరు సూపర్ ఒక్కొక్క దండకు 100 కాయలు రాసాయంట 100 150 200 దాకా మరి పత్తి చేనుకి అంత మందు కొడతామడా నువ్వు ఏమా నేను కొట్టకూడదే ఎవ్వరు చేనుకి వాళ్ళే కొట్టాలి లక్ష్మీదేవి పొంగి పొరదారుతుంది చేను మొత్తం కలకల నీ చేతి నిండా పైసలే రాములు నాకు శాతం అయితే నీ శాతం అయితే అంటే నేనే మందు కలుపుకొని వస్తా నీకు ఇస్తా కొట్టు అంతే నువ్వు ఏం చేయకు మందు మంచిగా కలుపుకొని రా సరే కలుపుకొని రాపో రామ్ తాతతో మందు కొట్టి నువ్వు పనుకో గోంగ అని ఇందాకటి నుంచి నేనేమో నీళ్ళు మూస్తా ఇట్లా నువ్వు పెడతా ఆగరా ఇది పెట్టు ఇది పెట్టు పెడతానమ్మా ఇవి కొట్టు అమ్మా ఏ పిల్లగా రాములు నువ్వు వీడు కలిసి గిట్ల గీ ఒడిపోటి గడి చెక్కున్నాయి నంజులా మనసు పడితే నీ మీద దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా రాములు అవతల యువతల ఓరోదాలని బాడకావులు ఉంటారు మంచి మందు కలుపుకొని రాపోతాముడా అయిపోతుంది అప్పుడే అయిపోతున్నది మరి ఎక్కువ కోటకేమని మీద మన చెడు చచ్చిపోతే ఆయన ఏమరయ్యా ఈ సింగల మీద పడుతున్నది మామూలుగా కొట్టు పురుగు పట్టదు గడ్డి మందు గడ్డి చచ్చిపోతుంది పురుగు పట్టదు చేను మంచి అవుతుంది 150 200 కాయ వస్తుంది నీ అదృష్టం మళ్ళీ పోయా అంత ధనలక్ష్మి దాన వరి వరి చెల్లయ్యా ముద్దుల మల్లయ్యా వరి వరి ఏంది కొమరమ్మా ఏందని అయ్యో మందయ్యా నా వర మీద కొట్టద్దా వర మీద చెట్టుకు పురుగు తావద్దా అరే మందు బాగున్నాడు జర మాసేను కూడా కొట్టరాదు మడికి ఏడికి మాసేను కూడా కొట్టవు మడికి ఎడకూడదు చేనుకు మడికి అదే నా ముఖాన్ని కొట్టక అమ్మా చెట్లకు కొట్టు ఇగిలియకు నా తాన నీవు అబ్బో ఇంగ్లీష్ పడరకం కావులే ఎందుకు దింపుతున్నావు నా దగ్గర వచ్చి నీకు మందు కూడా నీకు నేను అవలాదాన్ని లెక్క కనబడుతున్నా లల్లే లల్లాళ్ళు ఓమ్మా నేను జీతగాని లెక్క కనిపిస్తలేవు నువ్వు కూలాం లెక్క కనిపిస్తలేవు పెద్ద మాట అన్నాడు సరాడు ఏమో అడుగుతున్నా ఇట్లా కొట్టరాదు ఎవరిని నీకు నాకు అసలే పచ్చగడ్డేసి బగ్గుమాడ కొట్టి నోట కొట్టి చంపుతా నోట మందు కొట్టి చంపుతా చెప్తున్నా నేను దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల అమ్మ మీద ప్రేమలన్నీ మరియవలమ్మ అమ్మ మీద ప్రేమలన్నీ మరియవలమ్మ అమ్మ మీద ప్రేమలన్నీ ప్రేమల మనమే మొత్తం నా మీద మందు ఏంటది ఆట ఆడుతున్నారు అయ్యా ఆట ఆడతారు దారాములు నాకు టైం అయితే నాకు దబాబు కానీ నీతానే కాదు 5 మంది అనుకోవాలి నేను పాడవాడు రాముడు పాడవాడు నువ్వు దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా నువ్వైనా కొట్టవే మందు సుశీల నువ్వైనా కొట్టవే మందు సుశీల అమ్మ మీది ప్రేమలన్నీ మరియవలమ్మా ఏమైందిరా బాడుకోవు ఖరే బాడుకోవు నేను వచ్చే మనవయ్యరా ఏమైందిరా ఇంకా డబ్బు కారుతుంది ఇంట్లో మనం ఏం చేస్తున్నారా
మొత్తం పోయింది ఇంకా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల అమ్మ మీద ప్రేమలన్నీ మరియవలమ్మా అమ్మ మీద ప్రేమలన్నీ తీయవలమ్మా కొనుకపోయిన అత్త సేవ చెయ్యవలమ్మా కొనుకపోయిన అత్త సేవ చెయ్యవలమ్మా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల కన్నీరు పెట్టకమ్మ ప్రేమ సుశీల నాన్న మీద ప్రేమలన్నీ తీయవలమ్మా నాన్న మీద ప్రేమలన్నీ తీయవలమ్మా కొనుకపోయిన మామ సేవ చెయ్యవలమ్మా కొనుకపోయిన మామ సేవ చెయ్యవలమ్మా దూరదేశం చంద్రదీపం పెళ్లి కూతురా రాములు అయిపోయారా అయిపోయా తినాయన చాలు చాలా లేట్ అయ్యాక తానా రా పొద్దు నాకు అక్కడ అంత తడిచిపోయారా కాళ్ళు తడిచిపోయే రాములు చీరా డబ్బా తెచ్చిన డబ్బా కాదు తెచ్చిన ఏ పనికి మళ్ళీ డబ్బు ఇచ్చిన బాడక ఇంకనంట మంచి డబ్బా అమ్మ 600 రొక్కాలు ఈ రొక్కాలు గట్ట 600 కాదు 6 రూపాయలు ఇస్తా నా పిల్లలని తడిచిపోయినాయి 600 మీకు ఇస్తా ఆయనకు ఏమైందిరా నీకేం కావాలరా ఏం కావాలి నీకు ఇస్తా 100 రూపాయలు నీ 100 రూపాయలకు మానవయ్య నడువు మంద అయితే ఏదో తెల్లగా ఉండదు రా చేనంతా తెల్లగా అయింది మంచిగా అవుతుంది అంటావా నీ మన వృత్తాల ఊర్లో నువ్వే తోపు లక్ష్మి ఆడతా అసలు అసలు నీ భూమిలో మొత్తం ఇట్లా కలవ పోతుంది నేను చెప్పను ఇక ఇట్లా నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా ఏమారా నన్ను పట్టుకునే కాదే దండుకల లక్ష్మి దండుకల లక్ష్మి ఏ సాలు పడాక వద్దన్నాక నువ్వు 500 అంతా 1000 రూపాయలు 1000 రూపాయలు అంతా 2000 ఇస్తా 2000 అంతా 3000 సాక ధర్మగల గుణమకనేది అమ్మ ఎంత అక్కడికాల నీ కాలుమక్త తల్లి జైలుతా వస్తా అక్క మరి మంది పేరు చిక్కడ దొరకడు నీకు 10 లారీల పత్తి వెళ్తుంది దొరసాని పో మళ్ళీ అందరు చక్కెర వడ్డిస్తావు నువ్వు మళ్ళీ ఇంట్రెస్ట్ అన్ని 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలు ఇస్తా ధర్మగాల ఈ గడ్డకి ఏ కాడికి ఆ కాడికి నా పత్తి శని మంచిగా అయింది తమ్ముడా నాతో ఏ వాయబ్బో అయ్యో మంచిగా వచ్చినావు ఇలా దేవుళ్ళ లెక్క వచ్చి తెల్ల వందుకు వచ్చినావు చేనంత తెల్లగా అయింది పత్తి కూడా తెల్లగా వెళ్ళాలి పూరి ఒక్కటి ఏమనుకోకు కొంచెమే మెలిగింది మందు కొనవద్దునాక ఓయ్యా ఈ మందు మళ్ళీ ఎవరికని చెప్పి అమ్మో అంతే నాతానా లేదా నీతానా అంతే ఊళ్ళో నాతానా లేకుండా నీతానా ఎవరు పచ్చి వండొద్దు ఈ మందు కొనవద్దున కాక నా తానా 10 లారీలు అయితే 5 లారీలు నీకు ఇస్తా మంది వస్తా ఎవరు కట్టరా సన్యాయ నువ్వెందుకు లీల వాడవా నాకు తెలుసు పాటు ఇక 500 ఇయనిక నువ్వు ఏం కట్టాలి ఇలా పెట్టినావు అయ్యా నువ్వు ఏం చేసినావు అంటాను 500 వాయమ్మో ఇక వాయమ్మ చదువుకునే పిల్లలు అంటే పానం అమ్మ నాకు స్కూల్కి పోయే పిల్లలు సాలెకోయే పిల్లలు అంటే పానం కొమరకు నాకు దేవుడు కడుపులో పిల్లలు ఇవ్వకపోయా కదా మంది పిల్లలన్నా చదువుకొని బాగుపడనంట అని ఆశ ఇంకా వయ్యా అందుకే ఇగో ఓయ్యా బుక్కులు తెచ్చుకో అవి పెన్నులు లబ్బాలు పెన్సిళ్ళు ఏంటివి ఉంటాయి అన్నీ తెచ్చుకో మళ్ళీ ఖర్చు పెట్టకు ఏం చెప్తున్నా ఆయన మీ అమ్మ నాయనకి ఏం చెప్పకు మళ్ళీ పనికి రాకు బిడ్డ మళ్ళీ ఎండాకాలం సెలవులల్లా వత్తు పేర్లు చూడు అమ్మ విత్తదారా ఈడిది అయింది ఈడిది అయింది సరేనా పోయి రాకు ఎల్లాయో ఏంది ఇక్కడ కట్టేస్తావు ఇక్కడ కట్టరా ఇక్కడ కట్టరా అక్కడ గడ్డి లేదురా గొర్రాని మేసిపోయినాయి గత్తులు వేపినాయి నీ ఇంట్లో మనవయ్యా ఏం చేయండి నా పాలమోత పులసిల్లింది నాకు సాధన అయితలేదు నిన్ను చింతకింతలా తలకబెట్ట కదనే నా ఎంబడి పడుతుంది సాధన అయితే లేదు మరి ఎవరికి సాధన అవుతుంది ఆ లేవలు చీకి పాడైతే నిన్నట్లే సుక్క పాలబట్టు పోయలే బూతకాడ అదే కట్టేసి కారవాడు పందిరా మనవయ్య ఆనాడు పంచాయతీ బాడుకావు ఎకరాన్ని అంటి పెట్టుకొని పో పిన్నిగల పెట్టుకొని పో అంటారంటే ఓ కట్టలు కడతాక్క నీ లొట్టకాడంట అని తీసుకొని వచ్చిండు అది కట్టుపో నువ్వు ఎట్లినవో ఇవి కూడా అట్లనే కట్టేసి వస్తుంది ఎక్కడనో కాడ కట్టేస్తా అరే రాము ఎంతమంది మోసం చేస్తుందిరా మీ అక్క ఎంతమందికి సున్నం పెడుతుంది ఓసినా ఊరందరికి కొమరక్క సున్నం పెడితే రాము నువ్వు నేను కలిసి కొమరక్కకే పెట్టావు ఎట్లుంది
తడి ఆవో సీనానా ఆ ముసదాన్ని తెలిసేమంట నన్ను ఊర్లో ఉంచాదన్నా ఏమి రామరే ఆ బిత్తిరి ముఖం దింతక తెల్ల సున్నం చూసి ఆ తెల్ల మంది చూసి ఏమన్నది ఇంతకు ఓనా దాని సంతోషం కాదు దాని సంతోషం నువ్వయ్యా గుర్తుపడతాది ఇంత కదా ఏటి ముఖం ఏటి పోసి సున్నం పోసి కలిపి అందులో పోస్తే పోయి ఇంకా పోయి అని పోసుకుంది చెట్ల కొడుతున్నది తమ్మి ఈ మంది ఏంది రైట్ తెల్ల ఉంది అంటే వాక దీని పేరు చిక్కడు దొరకడు 4 లారీల పంట లేదు నీకు 10 లారీలు అవుతుంది నీ చేనులో మొత్తం దండలాగా ఉంది గల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 గलग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 ल
మనము ప్లానింగ్ చేసినామంటే సక్సెస్ ఇంకా దానికి ఎవడు అడ్డు లేడంతే. అరే ఓ బాడుకోవాలి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అయ్యో తమ్ముడా రాయి రాయి తమ్ముడా దయగల్ల తమ్ముడా నువ్వు దొరికినాడురా అడ్డమొగ జానడు ఇక పొడుగు మూరెడుంటివి. దాన్ని సీసాలతో కొట్టరా దాన్ని సీసాలతో అందుకో. అరే రాజేష్ దాన్ని చంపేద్దాం రా, తీయాలి చంపేద్దాం రా దాన్ని సీసాలతో అందుకో. నీ అవ్వ అరే 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 Tumisama na, tusi kisaya, na